జైల్లో ఉండటం ఏంటి అంకుల్? అసలు ఏమైంది? ఊర్మిళ దగ్గరికి వెళ్ళి తన బిడ్డ పుట్టుక గురించి నిజం చెప్పమని బతిమలాడుకుందంట. కాళ్ళు పట్టుకుందంట. చివరికి ఊర్మిళ నిజం చెప్పిందంట. ఏమని? నందునే యశోద బిడ్డకు తండ్రిని ఊర్మిళ నిజం చెప్పిందంట. నిజంగానా? ఈ విషయం నందాకి చెప్పారా? నందా ఏమన్నాడు? ఇప్పుడు నందా మనసులోని అపోహాలన్నీ తొలగిపోయాయా? వాళ్ళిద్దరు ఇప్పుడు ఆనందంగా ఉన్నారా? నందు ఏమన్నాడంటే, అదేంటి అంకుల్, నందా అలా మాట్లాడా? అవును మధు, యశోద గురించి అయితే మీరు టెన్షన్ పడకండి. సరే మధు, ఉంటాను. అంకుల్, ఏమైందండి? యశోద ఎక్కడికి వెళ్ళిందంట? అసలు ఏం జరిగిందంట? యశోద వెళ్ళి రాత్రంతా ఊర్మిళని తన బిడ్డకి తండ్రి ఎవరో చెప్పమని బతిమలాడుకుందంట. ఆ ఊర్మిళ కూడా యశోద మీద జాలితో నందానే యశోద బిడ్డకు తండ్రిని చెప్పిందంట. మరిప్పుడు నందా ఏమన్నాడు? నందా చదువుకున్న మూర్ఖుడు కదా, చాలా దారుణంగా మాట్లాడాడంట. నువ్వు మరొకసారి అబద్ధం ఆడుతున్నావు, యశోద కాళ్ళ వెళ్ళా పట్టుకొని ఒక్కసారి క్షమించమని అడిగి ఊర్మిళ చేత అబద్ధం చెప్పించుకునుంటావని యశోద మీద కోపడ్డాడంట. నిజాన్ని నమ్మలేదంట. వదలొద్దండి, మనం వదలొద్దు. నందా నమ్మేదాకా మనం వదలొద్దు. ఖచ్చితంగా 100% నందానే యశోద బిడ్డకి తండ్రి. ఇది మనం నిరూపించాలి. మీరిక్కడున్నారా మేడం? నేను ఇంట్లోకి వెళ్ళాను మేడం, మీరిక్కడున్నారని చెప్పారు. ఊరు నుంచి నవమి వాళ్ళ మావయ్య గారు వచ్చారు. ఆయన కొన్ని స్వీట్స్, నాన్ వెజ్ పికిల్స్ తీసుకొచ్చారు. అవి మీకు ఇచ్చిరమ్మంది. అవునా? నవమి రాలేదా? లేదు మేడం, కొంచెం అలిగి ఇంట్లో పడుకుంది. అలిగిందా? దేని గురించి? ఎవరి మీద? ఏం లేదు మేడం, నవమి వాళ్ళ మావయ్య వాళ్ళు సంబంధాలు తీసుకుని వస్తూనే ఉన్నారు. ఊర్లో చాలామంది ప్రతిరోజు మీ మేనకోడల్ని మా ఇంటి కోడలుగా పంపించొచ్చు కదా అని అడుగుతున్నారు. ఆయనొచ్చి నవమికి చెప్తూ ఉంటారు. నవమికేమో నచ్చదు. ఈ రోజుల్లో ఆడపిల్లకి డిమాండ్ అలాగే ఉందమ్మా. అందులోనూ నవమి అందంగా ఉంటుంది, బాగా చదువుకుంది, గొప్ప స్థాయికి వెళ్లబోతుంది. అలాంటమ్మాయి కోడలిగా రావాలని ఏ ఇంట్లో వాళ్ళకుండదు చెప్పు? మీరు చెప్పింది నిజమే మేడం. ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకునేవాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తూనే ఉంటారు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తన జీవితం గురించి, తనకు కాబోయే వాడి గురించి ఇంకెంతలా ఆలోచించాలి చెప్పండి? తప్పకుండా ఆలోచిస్తుంది. అవును, తనకి ఎలాంటి అబ్బాయి కావాలంట? నవమికి కోట్లకు కోట్ల ఆస్తున్న అబ్బాయి అవసరం లేదు. అలాగే పెళ్ళవగానే అత్తమామలకి దూరంగా వెళ్ళి తను తన భర్తే ఉండాలనుకునే రకమూ కాదు. తన కోరిక ఒకే ఒక్కటి మేడం, అబ్బాయి బాగా చదువుకుని ఉండాలి, తనలాగే మంచి సైంటిస్ట్ అయి ఉండాలని తన అభిప్రాయం. అందుకే మేడం IAS IPS సంబంధాలు తెచ్చినా నవమి నాకొద్దు అంటుంది. ఈ విషయంలో వాళ్ళ మావయ్య వాళ్ళకి తనకి గొడవయ్యి అసలు నీకెలాంటి అబ్బాయి కావాలి అంటే నందా సార్ పేరు చెప్పింది. అదే మేడం, నందా సార్ లాంటి అబ్బాయి కావాలని నందా సార్లో ఉన్న లక్షణాలన్నిటినీ ఒక్కొక్కటిగా వాళ్ళ మావయ్య వాళ్ళకి వివరించింది. వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. వెంటనే నందా సార్ అడ్రస్ చెప్పమన్నారు. మేం వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడతాం అన్నారు. కానీ నందా సార్కి పెళ్ళయింది కదా, అందుకే
మీ అడ్రస్ వాళ్ళకి చెప్పలేదు. నవమి మాత్రం నందా సార్ల మంచి వ్యక్తి, చదువుకున్న అతను, అర్థం చేసుకునే అతను తన భర్తగా కావాలని కోరుకుంటుంది. నందా సార్కి పెళ్ళైంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నవమి నందా సార్నే చేసుకుంటాననేదేమో. ఈ రోజుల్లో పెళ్ళైనా పర్వాలేదు మేడం, భార్యాభర్తలు విడిపోయి ఉంటే. కానీ మీ కోడలు మీ అబ్బాయి కలిసే ఉంటున్నారు కదా, అందుకే అలాంటి ఆలోచనలు చేయొద్దు అని చెప్పాను. అవును మేడం, నేను నవమి బర్త్డే సెలబ్రేషన్లో పాపని చూసిన వాళ్ళు మీ మనవరాల గురించి అడిగినప్పుడు, పొగిడినప్పుడు మీరు పడ్డ బాధని నేను కళ్ళారా గమనించాను మేడం. నవమి అయితే మీ గురించి చాలా బాధపడింది. మీ కొడుకు కూతురు కాని పాపని, మీ రక్తం కాని పాపని వారసురాలిగా, మీ మనవరాలిగా చూడడం అనేది చాలా కష్టమైన విషయం మేడం. కానీ మీరు యశోదని, తన కూతుర్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. మీరు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి, కాదు మీరు పరిచయమైన దగ్గర నుంచి నవమి ఎప్పుడు మాట్లాడినా మీ గురించే మాట్లాడుతుంది. నందాగారి గురించి కూడా మాట్లాడుతుంది. తన దగ్గర వేరే టాపిక్ రావట్లేదంటే అతిశయోక్తి కాదు మేడం. అయ్యో నిజం మేడం. ఒకప్పుడు తన గురించి, అలాగే రైతుల గురించి మాత్రమే ఆలోచించే నవమి ఇప్పుడు ఎక్కువగా మీ కుటుంబం గురించి ఆలోచిస్తోంది. నందాగారి మంచితనం గురించి ఎక్కువ చెప్తుంది. నిజమే, యశోదతో నందాకి పెళ్లి కాకుండా ఉండుంటే ఈ పాటికి నేను నవమికిచ్చి పెళ్లి చేసుండేదాన్ని. వాడికి చెప్తే ఏం అర్థం కాదు. అర్థమైనా ఇప్పుడు యశోదని వదిలిపెట్టలేని పరిస్థితి. కాని ఎన్ని రోజులిలా నా కొడుకెప్పుడూ బాధపడుతూనే ఉండాలా? లేదు, వాడు బాధపడుతూ ఉండకూడదు. వాడికేం కావాలో వాడికి తెలీదు. తల్లిగా నేనే చూసుకోవాలి. చూసుకుంటాను, నిర్ణయం తీసుకుంటాను. ఏంటి మేడం, ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. ఇదిగో, నువ్వొకసారి నవమిని రమ్మన్నానని చెప్పు. తనే వస్తానంది మేడం. నందా సార్తో మాట్లాడాలంట. ఏవో డౌట్స్ ఉన్నాయని చెప్పింది. అవునా? సరే. సరే మేడం. లోపల స్వీట్సు, నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి. తిని ఎలా ఉందో నవమికి చెప్పండి. తప్పకుండా ప్రియమణి. అలాగే మేడం, వెళ్ళొస్తాను. ఉమ్. యశోద నీ కూతురు మీద ప్రేమతో మాత్రం బిడ్డనివ్వడానికి రాలేదు. ఇవి నీ పేరు మీదున్న 700 కోట్ల ఆస్తి పత్రాలు. తీసుకో యశోద. పాప నీకు నందాకి పుట్టిన కూతురు అని చెప్పడానికి నేను తప్ప మరి ఏ ఆధారమూ లేదు. నేను అనవసరంగా యశోద గురించి ఎక్కువ మంచితనంగా ఆలోచిస్తున్నానా? అందుకే దానికి నా చేతులతో 100 కోట్ల ఆస్తిని తీసుకెళ్ళిచ్చేశానా? కానీ అది నన్ను ఒక వెర్రి బాగులదాన్ని చేసిందని దాక్షాయిని చెప్తే గాని అర్థం కాలేదు. నువ్వు చనిపోయినప్పుడు నీకు బిడ్డనివ్వడానికే వచ్చాను అని చెప్పింది. అదే దాక్షాయిని వాళ్లతో బిడ్డని సెసే మీర ఇవ్వను, నా బిడ్డ నాతోనే ఉంటుందని గోల చేసిందంట. నేనే అందరితో ఓ ఆట ఆడుకుంటానంటే ఆ యశోద నాతోనే డబుల్ గేమ్ ఆడింది. వదలను. నీరజ, నీ చావుకి కారణమైన ఆ యశోదని నేను వదలను. చంపేస్తాను. కాదు, నువ్వు దూరమై నేను ఎంత నరకం అనుభవించానో
అది అంతకంటే ఎక్కువ నరకం అనుభవించేలా చేస్తాను. ఈ ఊర్మిళ పగబడితే ఎలా ఉంటుందో దానికి తెలిసేలాగా చేస్తాను. నా నుండి తప్పించమని ఆ దేవుళ్ళని వేడుకున్నా, మొక్కుకున్నా, పొర్లు దండాలు పెట్టినా, అగ్నిగుండాల మీద నడిచినా ఏ దేవుడు దాన్ని కాపాడలేడు. దాక్షాయణి, దాక్షాయణి, కొంచెం కాఫీ పెట్టు. ఎందుకో ఉన్నట్టుండి తలనొప్పి వస్తుంది. ఇదిగో, అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే తలనొప్పే వస్తుంది. నీతో వాదించే ఓపిక గాని, వాదించాలనే ఆలోచన గాని రెండూ నాకు లేవు. కాఫీ పెడితే పెడతానని చెప్పు, లేకపోతే పెట్టనని చెప్పు, అంతే. ఏంటండి మా ఆంటీ మీద అరుస్తున్నారు? హస్బెండ్ అనే డామినేషనా? ఆయనే ఉంటే తెల్ల చీర ఎందుకని? నిజంగానే డామినేషన్ చేసేవాడినైతే ఈ ఇల్లు ఇలా ఉండదమ్మా. నా సైడ్ అంతా ఎమోషనే ఉంటుంది, మీ ఆంటీ సైడే డామినేషన్ ఉంటుంది. సర్లేండి నవమి, ఆయనతో ఎందుకులే కాని నువ్వు కూర్చో, కూర్చో. చెప్పమ్మా, ఏంటి విశేషాలు? ఆంటీ, నందాగారెక్కడున్నారు? నందాగారితో నేను అర్జెంటుగా ఒక 10 మినిట్స్ మాట్లాడాలి. ఆ రూమ్లో ఉన్నాడు, ఏదో వర్క్ చేసుకుంటున్నట్టుగా ఉన్నాడు. ఒక 5 మినిట్స్ నేను మాట్లాడి రావచ్చా? వెళ్ళు. ఆంటీ, యశోదక్కిక్కడ కనిపించట్లేదు. తను పైనుంటుందిలేమ్మా, నువ్వు వెళ్ళు. సరే ఆంటీ. హాయ్ సార్. హాయ్ నవమి, ఎలా ఉన్నావు? నాకేంటి సార్, సూపర్. మీరు నాకున్న డౌట్స్ ని కొంచెం క్లారిఫై చేస్తే ఇంకా సూపర్ గా ఉంటాను. 100%. నా సైడ్ నుండి నీకెప్పుడు సపోర్ట్ ఉంటుంది. చెప్పు నీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి. వెరీ సింపుల్ సార్. మా ఫాదర్ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు అందరూ ఫార్మర్సే సార్. అయితే వాళ్ళకి ఎప్పుడు ఏ పంట వేయాలో తెలిసేదే కాదు. ఊరంతా ఒకేసారి చెరుకు వేస్తే చెరుకు వేసేవాళ్ళు, టమాటా వేస్తే టమాటా వేసేవాళ్ళు, వంకాయ వేస్తే వంకాయ వేసేవాళ్ళు, చిక్కుడుకాయ వేస్తే చిక్కుడుకాయ వేసేవాళ్ళు. దీనివల్ల ఏమైపోతుందంటే లోకల్ మార్కెట్లో పంటంతా ఒకేసారొచ్చినప్పుడు రైతులకి గిట్టుబాటు ధర దొరకట్లేదు. అలాగే కొన్నిసార్లు పంటలకి చీడ పట్టేసి ఒక రకం పంటంతా నాశనమైపోతుంది. అలాగే కొన్నిసార్లు వర్షాలు తక్కువైనప్పుడు తక్కువ దిగుబడి వచ్చే పంటల వల్ల కూడా రైతులు నష్టపోతున్నారు సార్. అందుకే రైతులు నష్టపోకూడదని ఏదైనా చెయ్యాలని ఆలోచన వచ్చినప్పుడు నాకు తట్టిన ఐడియానే 3-in-1 సీడ్. ఇంతకీ 3-in-1 సీడ్ అంటే ఏంటి? మొన్న మధ్య కూడా చెప్పినట్లున్నావు. వెరీ సింపుల్ సార్. నేను 2 ఇయర్స్ నుంచి కష్టపడుతూ ఒక సీడ్ ని తయారు చేశాను. ఆ సీడ్ నుంచి 3 టైప్ ఆఫ్ ప్లాంట్స్ వస్తాయి. ఒక మొక్కకి ఒక సైడ్ టమాటాలొస్తాయి, ఇంకో సైడ్ వంకాయలొస్తాయి, ఇంకో సైడ్ బెండకాయలొస్తాయి. ఇలా రకరకాల మొక్కలకి రకరకాల కూరగాయలు కాసే విధంగా నేను విత్తనాలు తయారు చేస్తున్నాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎస్ సార్, ఇట్ ఈస్ పాసిబుల్. జస్ట్ 1 minute. ల్యాప్టాప్లో నేను పంపించిన ఫోటోలు ఓపెన్ చేయండి సార్. రియలీ గ్రేట్ నవమి. ఇలాంటి ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం తెలుసా?
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నది గాని సక్సెస్ అయితే రైతుల అప్పుల బాధతో చనిపోవడాలే ఉండవు సార్. శభాష్. నిజంగా నీలా ఆలోచించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ. మావయ్య, ఆ, నవమి ఎప్పుడొచ్చింది? ఓ పావుగంట అయిందమ్మా. ఆగు. నువ్వు అనవసరంగా వెళ్ళి ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. థ్యాంక్ యూ సార్. ఓకే, నేను వెళ్ళొస్తాను యా. సార్. హాయ్ అక్క. హాయ్ నవమి. ఎక్కడికి వెళ్ళిపోయావక్క? నేను రాగానే నిన్నే అడిగాను. పైన పాప నిద్రపుచ్చుతున్నాను. సరే అక్క, చిన్న డౌట్స్ ఉంటే నందుగారితో మాట్లాడి చిన్న క్లారిటీ తీసుకోవడానికి వచ్చాను. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తాను ఆంటీ. ఉమ్. నందా, చార్మినార్ దగ్గరికి వెళ్దామా? నాకెందుకో చార్మినార్కి వెళ్ళాలనుంది. ఏంటి చార్మినార్కా? అంత దూరం ఈ ట్రాఫిక్లో ఈ టైంలోనా? నా వల్ల కాదమ్మో. అంతేలే, ప్రేమని యాక్సెప్ట్ చేయనంత వరకు అమ్మ, బుజ్జి, బంగారం అంటూ మా వెనకాలే తిరుగుతూ మేము ఎక్కడికి తీసుకుని వెళ్ళమని అడిగినా తీసుకుని వెళ్తారు. మేము వద్దన్నా కూడా బ్రతిమాలుతారు. లాంగ్ డ్రైవ్లు అంటారు, నైట్ డ్రైవ్లు అంటారు. అదే వన్స్ మేము మీ ప్రేమను యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము ఎక్కడికైనా తీసుకువెళ్ళమంటే మీకు టైం ఉండదు, ట్రాఫిక్ ఉంటుంది, ఒంట్లో ఓపిక ఉండదు. మీ అబ్బాయిలందరూ ఇంతే కదా, ఐ నో. నువ్వేమీ నన్ను తీసుకెళ్ళనక్కర్లేదులే, నేనే ఆటోలో వెళ్ళిపోతాను. ఏంటి అలకా? కాదు, పిలక. నందా, వద్దు. సరే, ఓ చిన్న పని చేద్దామా? బైక్ నువ్వు నడుపు, నేను వెనక్కి కూర్చుంటాను.
చార్మినార్ దాకా కాదు, తాజ్ మహల్ వరకైనా వెళ్ళొద్దాం. నాకు బైక్ రాదుగా. ఫస్ట్ నువ్వు బైక్ నేర్చుకో. ఆ తర్వాత ట్రాఫిక్ టైంలో బైక్ నడపడం ఎంత చిరాగ్గా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో అప్పుడు నీకు అర్థమవుతుంది. మాట్లాడితే మా అబ్బాయిల మీద పడిపోవడం కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఏంటి అలా చూస్తున్నావు? నడుపుతూ పదా, మీకు మా ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. నాకు బండి రాదంటున్నాను కదా. నేను నేర్పిస్తాను కదా, నువ్వు బండి ఎక్కు. ఎక్కు చెప్తాను. అయ్యో, వద్దు. అరే ఎక్కు ఎక్కు. అయ్యో రా, వద్దు. ఎక్కు. ఓకే. హలో మాస్టారు, కొంచెం డిస్టెన్సు. హలో మేడం, డిస్టెన్స్ ఉంటే బండిని నడిపించలేమమ్మా. బండి ఇలాగే నడిపిస్తాం. కాసేపు తమరు సైలెంట్గా ఉండండి. ఇక్కడ పట్టుకో. ఓకే. కానీ నువ్వు నన్ను ఇలా దూరం పెడుతూ ఉంటే తట్టుకోవడం నా వల్ల కావడం లేదు నందా. నాకు ఒకప్పటి నా నందా కావాలి. ఇది వరకటి నంద ఎలా వస్తాడు యశోద? రాడు, ఎప్పటికీ రాడు. నువ్వు ప్రేమించిన అర్జున్ చనిపోయాడు. సుబ్బరాజు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వాడితో నువ్వు పాపని కన్నావు. వాడు కూడా చచ్చిపోయాడు. యశోద, ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టరా, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను.